ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుదాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4:2. 2 తిమోతి ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. అక్కడ చూడండి, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగుచూ వచ్చును. అయితే నీవన్ని విషయములో మితముగా ఉండుము. పరిశుద్ధ లేఖనాలలో అపోస్తుడైన పౌలు అత్యంత ప్రాముఖ్యమైన వాడు. ఎన్నో పత్రికలు రచించిన వ్యక్తి. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉంటూ నడుస్తూ ఆయన జీవితాన్ని నడిపించుకుంటున్న పౌలు సౌలుగా ఉన్న దినాలలో ఎంతో ఘోరమైన తప్పిదములు చేసినను పౌలుగా మార్చబడిన తరువాత సౌలుగా ఉన్నప్పుడు ఎంత పట్టుదలగా ధర్మశాస్త్రాన్ని పట్టి నడిచాడో పౌలుగా మారిన తర్వాత కూడా యేసయ్య సత్య సువార్తను అనేక మంది ప్రజలకు వినిపించుటకు నడుము కట్టుకున్న వ్యక్తి పౌలు. అయితే పౌలు తన శిష్యుడైన తిమోతికి చెప్తున్నాడు, సమయమందు అసమయమందు ప్రయాసపడు. సమయం ఉన్నప్పుడే కాదు, దేవునికి ఇచ్చే మొదటి కానుక నీ హృదయ కానుక, రెండవ కానుక సమయం అనే కానుక ఇవ్వాలి. ఇక్కడ అంటాడు కదా, సమయమందు అసమయమందు కూడా ప్రయాసపడు. సమయము ఉన్నా లేకపోయినా నీవు దేవుని వాక్యమును చేతపట్టుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమంటున్నాడు. చాలాసార్లు మనం వాక్యం చెప్పే టైంలో బైబిల్ చదువుతాం, పాటలు పాడే టైంలో ప్రార్థన చేద్దాం, ఆరాధన చేసే టైంలో పాటలు పాడతాం. అంటే అన్నిటికీ తిరకాసు చేస్తాం. వాక్యానికి, పరిశుద్ధ గ్రంథానికి, దేవుని కట్టడలకు ఒక నియమం ఉంటుంది. ఆ నియమానికి అనుగుణంగా నడిచినప్పుడే ఆశ్చర్య కార్యాలు చూస్తాం. వాక్యము బోధిస్తున్నప్పుడు బైబిల్ చదివి, వాక్యము బోధిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నావంటే నీవు దేవుని సేవకుడు బోధించే నియమాన్ని అనుసరించట్లా. పాటల సమయం పాటలకి, ఆరాధన సమయం ఆరాధనకి, ప్రార్థన సమయం ప్రార్థనకి. ప్రార్థన చేసుకునే సమయంలో బైబిల్ చదవకూడదు, బైబిల్ చదివే సమయంలో ప్రార్థన చేయకూడదు. దేనికి దానికి మనము సమయాన్ని వెచ్చించాలి. అన్నం తినే టైంలో నిద్రపోతామా? చేయలేం కదా. నిద్రపోయే టైంలో డ్యూటీలకు వెళ్తామా? వెళ్ళలేం కదా. ఇక్కడ తిమోతితో అంటాడు, నీవు సమయమందు అసమయమందు కూడా ఇదిగో ప్రయాసపడు. ఈరోజు ప్రయాస పడుతున్నామా? ప్రయాసపడుతున్నామా? దేవుని గూర్చి కానీ, దేవుని వాక్యమును గూర్చి కానీ, దేవుని మందసమును గూర్చి కానీ, దేవుని సమయాన్ని గూర్చి కానీ, దేవుని చిత్తమును గూర్చి కానీ నీ జీవితంలో ప్రయాస ఉందా? సమయం అనేది చాలా విలువైంది. బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు నాకు తెలిసినంత వరకు 3 కానుకలు దేవునికి ఇవ్వాలి. 1 2
3 దశమ భాగం. ఎవరి సొమ్ము? ఇప్పుడు సమయంలో కూడా తీయాలి. ఒక దినానికి వచ్చి 24 గంటలు, ఒక రోజుకి 24 గంటలు అన్నప్పుడు 10% అంటే 2 hours 40 minutes. ఇప్పుడు నీవు దినములో ఎట్లా తిరిగేసి వచ్చినా 2 గంటల 40 నిమిషాలు కర్తవ్యంగా వెచ్చించాలి. ఇక్కడ అదే అంటాడు, సమయమందు గాని అసమయమందు గాని ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇదిగో ఎందుకు ఈ మాటలు నీకు చెప్తున్నానంటే, జనులు వారికి ఇష్టమైన బోధ చొప్పున నడుస్తున్నారు కానీ దేవుడు నచ్చి మెచ్చి చేసే పరిచర్య వైపు వారి కన్నులను, వారి చెవులను పెట్టలేకపోతున్నారు. ఆ పై వచనములో అంటాడు చూడండి, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతకు తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పేదేమనగా. ఎట్లా చెప్పాడంట? ఎన్ని మాటలు అన్నాడు? దేవుని ఎదుటను సజీవులైన మనల ఎదుటను మృతులు చనిపోయిన వారి ఎదుటను తీర్పు తీర్చే దేవుని ఎదుటను ఆయన ప్రత్యక్షతకు తోడు, ఆయన రాజ్యము తోడు. అంటే ఆయన ప్రత్యక్షపరచబడే దేవుడు, కనబడని దేవుడు కాదు. ప్రత్యక్షపరిచేవాడు, దర్శనం ఇచ్చేవాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయనకు ఒక కట్టడి ఉంది, ఆయనకు ధర్మశాస్త్రం ఉంది, ఆయనకు రాజ్యాంగం ఉంది, ఆయన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన కొన్ని కట్టడలు దాగి ఉన్నాయి. వాటి తోడు ఇదిగో వాటి మీద ఆనబెట్టి చెప్తున్నా, ప్రమాణబద్ధంగా బోధిస్తున్నా. తిమోతి, సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించు. సమయం ఉన్నప్పుడే ప్రకటించేవాడివిగా కాదు, సమయం ఉన్నప్పుడే ప్రార్థన చేసేవాడివిగా కాదు, సమయం ఉన్నప్పుడే వాక్యాన్ని చదివేవాడిగా కాదు, సమయం ఉన్నప్పుడే వాళ్ళు చేస్తారా అన్నట్టు కాదు. అసమయమందు కూడా నీ వలన నా దేవుడు గణపరచబడాలి. సాధారణంగా మనకు సమయం ఎప్పుడు? ఆదివారం, బుధవారం, శనివారం, ఒక షెడ్యూల్ అనుకుందాం. ఇప్పుడు చాలా మంది ఈ 3 వారాలే మందిరానికి వస్తారు, ఇదొక నియమం. ఈ 3 రోజులే మందిరానికి వస్తారు. మరికొందరికి ఆదివారం ఒక్కరోజే నియమం. ఎన్ని రోజులు? ఆదివారం ఒక్కరోజే నియమం. కానీ ఒక నిజమైన క్రైస్తవుని లక్షణం ఏంటంటే, ప్రతిరోజు ఉదయము, ప్రతిరోజు సాయంత్రము దేవాలయపు మెట్లెక్కాల. తెలుసా? పూర్వము ఆది అపోస్తులు, పూర్వము శిష్యులు ఏం చేశారు? నిత్యము ఆయన పాదాల ఎద్దుకు వచ్చారు. దేవాలయంలోకి వచ్చి ఒక 10 నిమిషాలు. ఎక్కడైనా చూడండి, లోదనర్ సంఘాల్లో కానీ ఎక్కడైనా చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? పోతూ పోతూ కూడా మందిరానికి వచ్చి ఒక 5 నిమిషాలు నిలబడి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. మనము కూడా దేవాలయపు గవిని యొద్దకు రావాలి, లోపలికి రావాలి. ఆదివారం ఒక్కరోజే సమయములే, మాకు ప్రకటించిన సమయ దినాలలో ఆదివారం ఒక్కరోజే కదా, మిగిలిన రోజు వెళ్ళకపోయినా ఏం కాదులే అన్నట్టు ఉండకూడదు. సమయమందు అసమయమందు నీవు ప్రార్థించేవారే ఉండాలి. ఒకవేళ నీకు ఈరోజు డ్యూటీ సెలవు అనుకో, వచ్చి దేవుని పాదాలు పట్టుకొని మందిరంలో కన్నీరు కార్చు. ఈరోజు మందిరం లేదు కదా గారు అని చాలా మంది వంకలు చెప్తారు. యేసయ్యను స్తుతించడానికి, సేవించడానికి, ఆరాధించడానికి, ఆయన మందిరానికి రావడానికి వంకలు అవసరం లేదు. నీలో మంచి మనస్సాక్షి ఉంటే చాలు. అందుకంటాడు, ఇదిగో జనులు వారికి అనుకూలమైన బోధల వైపు చెవులు పెడుతున్నారు.
గర్దిస్తే మందిరానికి రాం, బుద్ధి చెబితే మందిరానికి రాం, హెచ్చిస్తే మందిరానికి వస్తాం. అక్కడ అంటాడు, ఏమన్నాడు? ఉపదేశించు. ఏం చేయాలి? ఉపదేశించు, ఖండించు, గర్దించు, బుద్ధి చెప్పు. అప్పుడు చెప్తే వాళ్ళు వచ్చారేమో కానీ ఇప్పుడు చెప్తే వస్తారా? ఒకరోజు ఒక తల్లి అంట మందిరములో ఆదివారం కానుకేసింది. పాస్టర్ గారు కానుక చదవాలి. అందరి పేర్లు చదువుతూ పలానా పుల్లమ్మ, పలానా మరియమ్మ కానుక ఇంత అని చదవలేదు. అందరినీ పొగిడాడు, నన్ను పొగడలేదేంటి అని అని అంట్లు తోముతూనే ఆడబడేసి ఆ పాసి చేయి పట్టుకొని వచ్చి పులిపీఠం ఉన్న పాస్టర్ గారికి ఎట్లా చూపిస్తుందంట, నా పేరు ఎందుకు చదవలేదు? అమ్మ మర్చిపోయానమ్మా. ఎట్లా మర్చిపోతావు? లేరంటారా? అందుకంటాడు కదా, ఇదిగో ఖండించే బోధ కొరకు, గద్దించే బోధ కొరకు, బుద్ధి చెప్పే బోధలో నువ్వు పెరగాలి. తిమోతి, ఖండించబడుతూ ఉన్నప్పుడు పాపం చేయాలంటే భయపడతావు, గద్దించబడుతూ ఉన్నప్పుడు తప్పు చేయాలంటే వణుకుతావు, బుద్ధి చెప్పబడుతూ ఉన్నప్పుడు తెలియని విషయాలు నీకు మర్మములు తేటపరచబడతాయి. ఈ ఉపదేశమును పట్టుకొని నీవు బయలుదేరాలంటాడు. ఎందుకో తెలుసా? బురద చెవులు గలవారై ఎందరో హితబోధలను మార్చి వారికి ఇష్టమైన బోధలు చేస్తూ దేవుని సంకల్పాన్ని వదిలిపెట్టేసి వారి స్వచిత్తమును నెరవేర్చాలన్న తపనలో ఉన్నారు. కనుక నీవు ఆ విధముగా ఉండేవాడివి. ఇప్పుడు మన సమయాన్ని దేవునికి వెచ్చిస్తున్నామా? సమయం ఉన్నా లేకపోయినా ప్రార్థించి. ఈరోజు అంత సమయం లేదు. ఉదయం 5 నుంచి సాయంత్రం 9, 10 వరకు ప్రార్థన చేయడానికి సమయం నీకు కుదరలా. ఆ రోజు రాత్రి ఆల్నైట్ చేయి, ఆ రోజు రాత్రి ఆల్నైట్ చేయి. 10 తర్వాత ఎన్ని గంటలు ఆల్నైట్? ఈ రోజు వరకు 12కి 2 గంటలు ప్రార్థన చేయి, పాటలు పాడు. ఆ దినములో ఒక్క మారైనను దేవుని కొరకు నీవు నిలబడ్డావా? ఈరోజు ఏ సమయాన్ని నువ్వు చూసి పరిగెడుతున్నావో రేపు తీర్పు దినమందు పరిశుద్ధుడైన దేవుడు నా కొరకు ఎన్ని గంటలు కన్నీరు కార్చావని అడిగితే ఏ సమాధానం చెప్తావు? ఎంతమందిని సంపాదించావన్న విషయం అడగడు, ఎంతమందికి సువార్త బోధించావన్న విషయం తర్వాత విషయం. నీవు ఎన్ని గంటలు నా సన్నిధిలో గడిపావు, నాతో ఎలా, నీ హృదయంలో నాకెంత చోటు ఇచ్చావని అడుగుతాడు. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వాక్యంలో, లూకాసు వార్త 4:16. తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, వాడుక చొప్పున. ఆగండి ఆగండి, యేసయ్యకు బిజీ షెడ్యూల్ లేదా? యేసయ్యకు బిజీ షెడ్యూల్ లేదా? ఉందా లేదా? ఉంది. ఆయన ఏం చేశాడు? షెడ్యూల్ పక్కన పెట్టి వాడుక చొప్పున, అలవాటు చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వచ్చి చదువుటకై నిలవబడగా చదువుతున్నాడు. చదవటమే కాదు, చదవటమే కాదు, ఆయన చదువుతున్న గ్రంథపు వాక్యములు పుస్తకపు చుట్టలో
రాయబడిన ప్రవచన వాక్యములు ఉన్నవారికి బోధిస్తున్నాడు. ఒక అలవాటు చేసుకున్నాడు. ఈరోజు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నేను బైబిల్ చదవాలి. సమయం ఉన్నా సమయం లేకపోయినా అదే అంటాడు తిమోతితో, సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించు. ఇప్పుడు మీరు కూడా వాక్యమును ప్రకటించు. సువార్త ప్రకటించు బాధ్యత పాదిరి ఒక్కడి మీదే ఉందా? ప్రతి వారి మీద ఉంది. సువార్త ప్రకటించవలసిన భారము అనుకోండి. ఎవరికోళ్ళు గుడ్డ మీద చేతులు పెట్టుకొని సువార్త ప్రకటించవలసిన భారము ఉంది. బయట వాళ్ళకి చెప్పడానికి నామోసి అనుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పండి. వేరే వాళ్ళకి చెప్పాలనుకుని నామోసి అయితే నీ కుటుంబ సభ్యులకు, నీ రక్త బంధానికి చెప్పు, నీ సాక్ష్యం చెప్పు, వారి కొరకు ప్రార్థన చేయి. సువార్త ప్రకటించే క్రమములో 100 రూపాయలు ఇచ్చి చెప్పినా ప్రయోజనం ఉంది. నేను పనికి పోతున్నా, ఆ పని డబ్బులేదు నేను ఇస్తా. ఇక్కడ కూర్చొని నేను చెప్పేది 1 గంట వినమని చెప్పి. ఇప్పుడు సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించాలి సేవకుడు. సమయమందు అసమయమందు సువార్త ప్రకటించాలి ప్రతి క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రకటించాలా లేదా? రోజులో 3 పూట్ల అన్నం తింటున్నాం, ఒక్కళ్ళకైనా సువార్త చెబుతున్నామా? పోనీ ఒక్కళ్ళ కొరకైనా ప్రార్థన చేస్తున్నామా? పోనీ ఒక్కరి కోసమైనా ఉపవాసం ఉన్నావా? పోనీ ఒక్కరితోనైనా ఓ మంచి నడవడికలో స్నేహం చేస్తున్నావా? ఎట్లా దేవుడు దీవించాలి నిన్ను? ఎట్లా దీవించాలి? యేసయ్య అంతటి వాడే తరచుగా వాడుక చొప్పున వెళ్ళి బైబిల్ చదివాడు. ఇప్పుడు రోజులో ఒక్కసారైనా బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది? ప్రతిరోజు బైబిల్ చదివేవాళ్ళు ఎవరు ఉన్నారా? దేవుడు నిన్ను దీవించును గాక. రోజు చదవలేరు గారు, వారానికి ఒకసారి ఏం చదువుతా అన్నోళ్ళు వాళ్ళు కూడా లేరా? అంటే బైబిల్ చదవరా? సరే సంవత్సరానికి ఒక్కసారైనా చదువుతాం అన్నాడు. ఏంటి ఎవరు లేరుగా? నిత్యము వాడుక చొప్పున బైబిల్ చదవాలి. యేసయ్య నేర్పిన మొట్టమొదటి గుణపాఠం, ఆయన సశరీరుడిగా భూమి మీద ఉన్నప్పుడు సమాజ మందిరానికి వెళ్ళి తరచుగా వాడుక చొప్పున, అలవాటు చొప్పున ప్రవక్త యెషయా గ్రంథాన్ని చదివాడంట. అదంతా వేరే ప్రసంగం. ఏమన్నాడు? ఇదిగో తన వాడుక చొప్పున ప్రతి దినం ఆయన ప్రభువుని సేవిస్తూనే ఉన్నాడు. పగలంతా సువార్త చేసి రాత్రంతా మోకరించి ప్రార్థించేవాడు. ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? విశ్రాంతి దినమున ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా విశ్రాంతి దినమున. ఇప్పుడు మనం ఏం చేస్తామని చెప్పండి? వస్తున్నామా? పోనీ ఆదివారం మందిరానికి క్రమముగా. యేసయ్య అంతటి వారే ఆజ్ఞను పాటించినప్పుడు మనమే పాటివారు? ఆజ్ఞను మితిమీరకూడదు, ఆజ్ఞ పాటించాలి. అందుకు ప్రకటన గ్రంథము 1:3 ఒక మాట ఉంటుంది చూడండి, ముగిచ్చేస్తా. ప్రకటన గ్రంథం సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం, ఏ ప్రవచన వాక్యం? ఈ ప్రవచన వాక్యములు చదువువాడు
వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గ్రహించువాడు వాడు ధన్యుడు. ధన్యుడంట. ఆగండి, సమయం ఏమైంది? ఈ గ్రంథములో రాయబడిన మాటలు ఎవడు గ్రహిస్తాడో, ఎవరు గైకొంటాడో, వాటికి అనుగుణంగా ఎవరు నడుస్తాడో వారి జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. అలాగే వాడిని ధన్యుడుగా ఎంచుతాడంట. ఇప్పుడు మనం ధన్యులము అయ్యామా? ఈ మాట కూడా చాలా మంది డౌట్ లేదు, అయ్యానో లేదు అని. నిత్యము 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 యేసయ్య రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను రాస్తున్నాడు. పద్మాసు దీవుల్లో కూర్చొని ప్రవచన గ్రంథం రాబోయే భవిష్యత్తును కళ్ళకు అద్దినట్టు రాశాడు యోహాను ప్రకటన గ్రంథం. యేసయ్య మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, భక్తుడు రాస్తున్నాడు. ఈ ప్రవచన వాక్కులు చదివి గ్రహించి విని వాటి చొప్పున పాటించేవాడే ధన్యుడవుతాడు. వీటిని చదవని వాడు మూర్ఖుడవుతాడు. అప్పుడు నిత్యము బైబిలు, నువ్వెంత ప్రసంగం చేయి, నువ్వెంత పెద్ద సేవకుడివైనా, నువ్వెంత గొప్ప విశ్వాసివైనా, నువ్వెంత ప్రార్థనాపరుడివైనా, నువ్వెంత ప్రార్థనా పరురాలైనా, నువ్వెంత దర్శనము చూసేదానివైనా, నువ్వెంత ప్రవచనాలకు ఆ దర్శనాలకు జవాబిచ్చేదానివైనా, బైబిల్ చదవకుండా అడుగు తీసి అడుగు వేయలేవు. దానిని గ్రహించగలిగితే నువ్వు మోసే బైబిల్ నిన్ను దేశమంతా మోస్తుంది, ప్రపంచమంతా నడిపిస్తుంది. ఈ గ్రంథములోని మాటలు ప్రపంచంలోకెల్లా అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాల్లో మొదటిది బైబిల్. 121 కోటి పెట్టి కొన్నారంట ఒక్క బైబిల్ని. ఎంత? 121 కోటి. అంత విలువైంది. మనం బంగారాన్ని దాచిపెడతాం కానీ బైబిల్ని చినిగిపోయిన బైబిల్లే వాడతాం. సంవత్సరానికి ఒక జత 10,000 పెట్టైనా 5,000 పెట్టైనా బట్టలు కొంటాం కానీ సంవత్సరానికి ఒక బైబిల్ కొంటాము? మనసు ఒప్పదు. కానీ బైబిల్ని అమితంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రతిదీ లెక్క చూస్తాడు దేవుడు. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. ప్రతిదీ లెక్క చూస్తాడు. సంవత్సరానికి నీవు బట్టలు కొన్నట్టుగా సంవత్సరం అంతా ఈ బైబిల్ ఉంది, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివి సంవత్సరం ముగింపు రోజు దాకా ఎన్నిసార్లు చదువుతా అన్నిసార్లు చదివి మళ్ళీ క్రొత్త బైబిల్ క్రొత్త సంవత్సరంలో తీసుకునే అలవాటు ఉందా? భక్సింగ్ గారు తెలుసా? ఆయన రూమ్ని విజిట్ చేశాను. తెలుసా? ఆయన రూమ్ని విజిట్ చేస్తే ఆయన రూములో ఎన్ని బైబిల్ ఉన్నాయంటే అన్ని బైబిల్ ఉన్నాయి. ఏందన్నా ఇన్ని బైబిల్ ఉన్నాయంటే సంవత్సరానికి ఒక బైబిల్ మార్చేవాడు అయ్యగారు అనేవాడు. తోమా సమాధి చూశారు ఎవరైనా? ఆయన గదిలో కూడా తోమా సమాధి ఏమో బీచ్ పక్కన ఉంటుంది, ఆయన ఉన్న ప్రదేశం వేరే చోట ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన గదిలో కూడా పుస్తకపు చుట్టలు చాలా ఉన్నాయి. మరి మనము ఒక్క బైబిల్నే 20-30 సంవత్సరాలు వాడతాం. కొండ మీద ఉంటుంది బిల్డింగ్, పైన ఇంకొక బిల్డింగ్ ఉన్నాయి. కేరళ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా చూడండి. నేను ప్రార్థన చేస్తున్నా అబ్రహాం సమాధి చూడాలని. నిజం, ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తాడు దేవుడు. చూడండి, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4లో దావీదు అంటాడు ఒక మాట, సమయాన్ని కానుక దేవునికి మనం ఇవ్వాలి. సమయాన్ని కానుకగా నువ్వు ఇవ్వకపోతే ఏమిచ్చినా వ్యర్థమే. యెహోవా యొద్ద ఒక వరాన్ని అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు. 27:4
మళ్ళీ చదువు. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. దానినే వెతుకుచున్నా. యెహోవా ఆగండి. మరి దేనిని వెతకట్లా? దావీదు మహారాజు చెప్తున్నాడు, దానినే వెతుకుతున్నా. రోజుకు 3 మార్లు ప్రార్థించి 7 మార్లు స్తుతించే దావీదు ఓ నిత్య నిబంధన చేసుకొని దేవుని యొక్క ఒక వరాన్ని కోరుకున్నాను, దానినే వెతుకుతున్నా అంటే వెతకటంలో ఏదో వెతుకుతున్నాడని కాదు, కానీ ఆ వెతికే క్రమములో ముమ్మాటికి 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 ప్రభువుతో ఆయన బంధాన్ని పెంచుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన బంధము విస్తరిస్తుంది. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానిస్తున్నాడు. అందుకు ఎంత నిబద్ధతగా చెప్తాడో. ఒక రాజై ఉండి రోజుకు 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థిస్తున్నాడే, మనకు సమయం ఎందుకు కుదరట్లా? మన పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నాడు తెలుసా? 4 గోడల మధ్య నేను ప్రతినిత్యము బైబిల్ని చదువుతా, అది నాకు సంబంధించింది తెలుసా? ఓ సీఎం కదా, ఉండదా సమయం? మరి మనకు కీర్తన 84:4 చూడండి. 84:4 నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. ఇప్పుడు మందిరమందు ఉండేవాడే స్తుతిస్తాడు. మందిరములో ఉండాలన్న తపన ఉన్నవాడే ఆరాధిస్తాడు. మందిరపు గవినిలో పాదం మోపాలన్న ఆలోచన ఉన్నవాడే సేవిస్తాడు. నీ మందిరమందు నివసించువారు ధన్యులంట. వాళ్ళు సాదాసీదా మనుషులు కాదు, వాళ్ళు సాదాసీదా మనుషులు కాదు, ధన్యులంట. అందుకు 127వ కీర్తన 4లో అంటాడు, ఇంటికెళ్ళి చదవండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన తల్లిదండ్రులు వచ్చి దేవుని మందిరములో గడిపి స్తుతిస్తూ ఉంటే వారికి పిల్లలు మాత్రం బలవంతుని చేతిలో బాణం వంటి వారు పుడతారు. ప్రార్థనా పరులు పుడతారు. బాల్యము మొదలుకొని వారి జీవితంలో దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటది. అని అలా జరగాలి అంటే ముందు ఈళ్ళు మోకాళ్ళు ఉంచాల. ఈ లోకంలో ఎవరి దగ్గరైనా మోకాళ్ళు ఉంచుతాం, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం మోకాళ్ళు ఉంచాం. ఎవడి కాళ్ళని పట్టుకుంటాం అవసరానికి, కానీ ప్రార్థన చేయడానికి ప్రభు పాదాల మీద మాత్రం. మరి ఇంత నామోసి ఏందో నాకు అర్థం కాదు. పాపం చేసేవాడి పాదాలను పట్టుకుంటావు. ఏదైనా ఓ 1,00,000 రూపాయలు అవసరం అనుకో, నీ కాళ్ళు పట్టుకుంటా అయ్యగారు, ఈ అయ్యగారు అంటారా అనరా? అంటే వాడి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ ప్రభువా నాకు ఇది సహాయం చేయమని అడిగి మోకాళ్ళ మీద మోకరించే గుణము కోల్పోతున్నారు. కనుక వాక్యం సెలవిస్తుంది, సమయమందు అసమయమందు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, సువార్త ప్రకటించాలి, ఉపదేశానికి నెగ్గాలి, లోబడాలి, ఖండితంగా గర్దింపుగా బుద్ధి చెప్పే బోధయందు నిలకడగా ఉండాలి. ఏ తండ్రి అయినా తన పిల్లలు చెడిపోవాలని కోరుకోడు. వాడిని గాడిలో పెట్టుటకు గర్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, కానీ వాడు పాడైపోవాలని ఎవరు కోరుకోరు. మీరు కోరుకుంటారా? మరి ఎందుకు దైవ సేవకుడు కానీ దైవ సేవకురాలు కానీ ఏదైనా మాటలో ఖండించినప్పుడు, గర్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఎందుకు అలుగుతారు? ఎందుకు కోపద్రేవాలను ప్రదర్శిస్తారు? నా కోసమే కదా చెప్పింది దేవుడు, వారిలో నుండి నాతో మాట్లాడాడేమోనని ఎందుకు విశ్వసించలేకపోతున్నాం? మన మాటలు మన బిడ్డలు వినాలి, మనం మాత్రం దేవుని సేవకుల మాటలు వినం. ఆలోచించే ఏ తండ్రి అయితే ఏ గర్దింపులో, ఏ
బుద్ధి చెప్పే ఖండించే బోధలో నీవు ఉంటావో ఆ బోధలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మాయ మాటలు చెప్పి, మెప్పు మాటలు చెప్పి, నిన్ను ఉప్పొంగించి, పాలు పొంగినట్లు నిన్ను పొంగించి మిమ్మల్ని పరలోక రాజ్యానికి దూరం చేయాలనే ఆలోచన, ఇదిగో మీ దుఃఖాలు, మీ బాధలు, వేదనలు చెప్పి మీ కొరకు కన్నీరు కార్చే మీ ఆత్మీయ తండ్రికి, తల్లికి ఉండదు. ఒక మాట చెప్పైనా, ఒక బెత్తం ఆడిచ్చైనా సరే నా బిడ్డలను గాడిలో పెట్టాలనుకుంటాడు. సాతాను స్వభావమును ధరించుకున్నవాడు మెప్పునకు గురి చేస్తాడు. పాలు పొంగినట్లు పొంగించి తర్వాత పాలంతా పొయ్యి పాలు అయినట్లు పడేస్తాడు. కనుక ఈనాటి బోధలను చెవియొగ్గి ఏ బోధ యందు నీవు శిరస్త్రావహించావో, లోబడ్డావో అని గ్రహించగలిగితే నా దేవుడు నీ జీవితంలో మేలు చేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రతి వారం 8:50కే వాక్యం ముగించేస్తాం. 8:50కే ముగించేస్తాం. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఇదే కాలం ప్రభాత ఆరాధన ప్రప్రథమంగా మీ పాదములు పట్టుకోవడానికి మీరు కృపనిచ్చారు. ఉదయకాలము అన్యులైతే వారి వారి పనుల కొరకు ప్రయాసపడతారు. మేము నీ పని కొరకు ప్రయాసపడుతున్నాం. మా ప్రార్థన చెయ్యొక్కండి, మా మొరను ఆలకించండి, మాకు సమాధానాన్ని దయచేయండి, నీ ఆత్మను మా పట్ల ప్రత్యక్షపరచండి, నిత్యము నీ సన్నిధిలో మేము ఉండునట్లు సహాయం చేయండి. దేవా, అయ్యా, ప్రతిరోజు తండ్రి ధూపము వలె నీ సన్నిధికి ప్రభువా మా ప్రార్థనలు వెళ్ళున్నట్లు మీరు సహాయం చేయండి. ఈ వారం విశేషమైన కృపనిచ్చాం. 10వ మాసములో మేము అడుగుపెట్టి మొదటి ఆదివారం విశ్రాంతి దినము పురస్కరించుకుంటున్నాం. ఇంకా మహా అయితే మా కళ్ళ ముందు 2 నెలలే ఉన్నాయి. క్రొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని కన్నీటితో మొరపెడుతున్నాను. తండ్రి, తెలుసో తెలియకో జారిపోయామేమో, గాడి తప్పామేమో, గాడిలో పెట్టండి, ఆత్మచేత నింపండి, అభిషేకం చేత తాకండి, నిత్యము నీ సన్నిధి కొరకు ప్రాకులాడే కృప దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారి ఏ అవసరతలతో, ఏ అక్రతలతో, ఏ దుఃఖముతో, ఏ బాధతో నీ పాదాల చెంతకు వస్తున్నారో ఓ సేవకుడిగా, సేవకురాలుగా మేము వారి హృదయ అంతరంగంలో దాగి ఉన్న ప్రతి సమస్యను పరిశీలించే దేవుడవు నీవు. ప్రతి బిడ్డతో మాట్లాడండి, మీరు చేయండి. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు. అరుణోదయమున ప్రభాత ఆరాధన జయకరంగా జరిగించావు. ఆత్మను దాని పరిపూర్ణతలో మేము పెంచబడినట్లు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యము నీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. మీరు చేత ఆత్మచేత నింపండి. నీ బిడ్డలు ఈ సమయంలో కానుకలు సమర్పిస్తూ ఉండగా వారి విప్పిన ప్రతి గుప్పెడు ప్రభువు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప, నీ దీవెన నిండుగా కుమ్మరించండి నాయనా. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి. మీరు చేత నింపి ఆత్మను పొందుకొని జీవించే కృపని పొందాలి. మీ దాసురాలకి ఇంకను విస్తారమైన పరిచర్య దయచేయండి. విరామము లేకుండా ఈ వృద్ధాప్యం ముందు పనిచేయునట్లు ఆమె ఎముకలలో గుజ్జును ఇవ్వండి, ఆయువునివ్వండి, ఆయుష్నివ్వండి. ఇదిగో ఇర్మియా అంటాడు, నేను బాలుడని అనుకోవద్దు, నేను ప్రభు ఆత్మను పొందానని. జనులు వృద్ధురాలు అని అనుకోకూడదు, ఆమె ఆత్మను పొందిన దైవజనురాలు అని సాక్ష్యం ఇచ్చున్నట్లు తయారు చేయండి. నిత్యము నీ కొరకు వెలిగింపబడే కొవ్వొత్తి వలె వెలిగించి నీ సేవలో వాడుకోమని యేసు పరిశుద్ధ నామన ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు ప్రభు ఆత్మ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయించున్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించునుగాక. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు
సమర్పించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఓ చిన్న మనవి, ఇప్పటికి ఎన్ని నెలలు అయిపోయినాయి? మీ వాగ్దానాలు మీకు గుర్తున్నాయా? ప్రతి సంవత్సరం 8వ నెల నుంచి చెప్పుకుంటూ వస్తా. నా పొరపాటును బట్టి, నేను బిజీ షెడ్యూల్ని బట్టి మధ్య మధ్యలో మిమ్మల్ని అడగల. గుర్తున్నాయా? ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్తున్నా, వాగ్దానం నెరవేర్చబడితేనే వాగ్దానం ఇస్తాం, నెరవేర్చబడకుండా ఇవ్వం. నెరవేర్చుకోండి, ప్రార్థన చేయండి. ఏదో మాస్టర్ గారు వాగ్దానాలు పెట్టారులే, బైబిల్ గ్రంథం ఈ సంవత్సరం నాకు ఏ వాగ్దానం వచ్చింది అని అనుకోమాకండి. బైబిల్ గ్రంథం మొత్తం మంచి వాగ్దానాలే ఉంది, చెడు వాగ్దానాలు ఉన్నాయా? కనుక ప్రార్థన చేసి మీ వాగ్దానాలు, మీ కుటుంబ వాగ్దానాలు, మీ పిల్లల వాగ్దానాలు అన్నీ నెరవేర్చుకోండి. ఇంకా 2.5 నెలలు ఉన్నాయి మీ కళ్ళ ముందు, 2.5 నెలలు ఉన్నాయి మీ కళ్ళ ముందు. కనుక ప్రార్థనాపూర్వకంగా ఎదిగి వాగ్దానాలు నెరవేర్చుకోవాలని సేవకులుగా మనం చేస్తున్నాం. నా మాటలు ముగిస్తున్నాం. ముగింపు ప్రార్థన అమ్మగారు చేస్తారు. కళ్ళు మూసుకున్నాం. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.